వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు వరితో ఒక వాల్ హ్యాంగింగ్ డెకరేషన్ క్రాఫ్ట్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇది ఎలా చేయాలి అనేది మీరు వీడియోని ఫుల్గా చూస్తే కనుక మీరు కూడా ఈజీగా ఈ వాల్ హ్యాంగింగ్స్ అనేవి ఈ ప్యాడీ క్రాఫ్ట్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనము వరి పండిన తర్వాత మనము వరిని తీసుకోవాలండి. వరి తెచ్చుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఎలా చేయాలి అనేది మేము ఆల్రెడీ ముందు వీడియోస్ పెట్టాము. సో మీరు ఆ వీడియోస్ని రిఫర్ చేయొచ్చు. సో మనము వరిని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వరి కంకులు అంటారు లేదా వరి కుచ్చులు అనుకుంటారు అంట. వీటిని క్లీన్ చేసుకుని ఇలా మొత్తం 3 పేర్స్ తీసుకున్నారు వీడియోలో. మీరు వీడియోలో ఫాలో అవుతే కనుక మీరు ఈజీగా అనేది చేయొచ్చు. సో 3 పేర్స్ తీసుకుని అందులో మధ్యలో ఉన్న పేరుని ఇలా పైకి తీశారు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సేమ్ ఫాలో అవుతే మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. మీరు చేసేటప్పుడు అది కష్టంగా అనిపించవచ్చు, బట్ 2-3 టైమ్స్ మీరు చేసేటప్పటికి అది మీకు చాలా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆ రెండింటిని ముందుకు అంటారన్నమాట. సో ఆ 2 పేర్స్ని కూడా ఇలా ముందుకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ మనము 2 పేర్స్ కింద తీసుకుని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని అల్లుతూ ఉంటారు. సో మీకు వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు మధ్యలో దాన్ని ఇలా పైకి తీసి ఈ మధ్యలో కింద పెట్టాలి. ఇటు 2 పెడతాము, లెఫ్ట్ సైడ్ 2 పెట్టాలి, అలాగే మనము రైట్ సైడ్ 2 పెట్టుకోవాలి. లేదు అంటే మనం ఈవెన్ సింగిల్గా కూడా మనము ఇలా పేర్స్ కాకుండా అటు ఒకటి ఇటు ఒకటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి కుర్చీ అనేది ఒత్తుగా మంచిగా రావాలి అంటే 2 పెడితే కనుక మనకి ఆ క్రాఫ్ట్ అనేది బాగుంటుంది చూడడానికి. ఈవెన్ సింగిల్గా కూడా మనము ఇది చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ 3 పేర్స్ తీసుకున్నారు కదా, అలా కాకుండా ఓన్లీ 3 తీసుకుని కూడా మనము సింగిల్గా కూడా దీన్ని అల్లొచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు అల్లడం అనేది స్టార్ట్ అవుతుందండి. సేమ్ మనకి ఇది మనము ఉంటుంది కదా చేప, సేమ్ అలా అల్లిక అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మొత్తం 2 పేర్స్ని యాడ్ చేసుకుంటూ ఈ అల్లిక అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు చూస్తూ ఉంటే కనుక సేమ్ వీడియోని ఫాలో అవుతే మీరు ఈజీగా అనేది చేయొచ్చు. సో వాటిని ఇలా ముందుకు తీస్తున్నారు, ఏవైతే న్యూగా పెట్టుకున్నామో అవి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక 2 పేర్స్ని కలుపుతున్నారు. అటు 2 ఇటు 2 తీసుకుంటున్నారు. ఇప్పుడు మటుకి జస్ట్ దీని పైనే పెట్టేస్తామండి, బట్ ఫస్ట్ చేసేటప్పుడు మటుకి దాని కిందకి పెడతారు, బట్ తర్వాత నుంచి పైనే పెట్టాలి. ఇటు 2 అటు 2. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు మనము టైట్ చేసుకుంటూ అది లాగితే కనుక అది మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో కొంచెం టైట్ చేసుకుంటూ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు అల్లుతూ ఉండాలి. సేమ్ ఒక చేప అనేది ఎలా అల్లుతారో సేమ్ అదే విధంగా అల్లుతారండి. మీరు కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక సేమ్ వీడియోని ఫాలో అవుతే మీరు ఈజీగా అనేది ఇది క్రాఫ్ట్ని చేయొచ్చు. సో మనకి ఈ ప్యాడీ క్రాఫ్ట్స్ ఇంట్లో వాల్ హ్యాంగింగ్ కానీ డెకరేషన్స్ కానీ ఇప్పుడు మ్యారేజెస్లో కూడా మనకి ఈ డెకరేషన్ యూస్ చేస్తున్నారు, ఈ వరితో చేసినవి. మీరు చూసే ఉండొచ్చు ఎక్కడైనా. సో మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో మనము ఇలా పెట్టుకుంటూ కొత్త అదే వరి కుచ్చులు 2 అటు 2 ఇది పెట్టుకుంటూ అది అల్లిక అనేది అది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ఇలా యాక్చువల్లీ వరి కుచ్చులు తీసుకునేటప్పుడు పొడుగ్గా తీసుకుంటే కనుక మనకి క్రాఫ్ట్ అనేది కొంచెం పెద్ద సైజులో వస్తుంది. లేకపోతే ఈ వరివి మీరు చిన్న సైజులో తీసుకుంటే కనుక మనకి క్రాఫ్ట్ అనేది చిన్న సైజులో వస్తుంది అన్నమాట. సో యాక్చువల్లీ పంట పండేటప్పుడు వరి మొత్తం ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు కూడా మనం తీసుకుంటే కనుక మనకి వాల్ హ్యాంగింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది డిజైన్. లేకపోతే ఇలా ఇప్పుడు మేము చూపిస్తున్న వీడియోలో అయితే అది వరి అనేది మీడియం సైజులో ఉందండి. సో అందుకని చిన్న సైజులోనే ఉంది మనకి ఆ వాల్ హ్యాంగింగ్ డెకరేటము. సో మనము కనుక పెద్ద పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే ఆ వరి కుంకులు పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే మనకి వాల్ హ్యాంగింగ్ అనేది పెద్దగా వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒకవేళ కనుక ఈ వీడియోని చూసి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా మనకి మీరు ఇలా అల్లేటప్పుడు జస్ట్ అటు సైడ్ కూడా ఏదైనా ఒక బరువుది ఇలా పెట్టుకుంటూ ఉంటే కనుక అవి పైకి లేకుండా ఉంటాయి. సో దానికోసం మనము ఇది చేసేటప్పుడు జస్ట్ ఏదైనా వాటిపైన కొంచెం బరువు పెట్టుకుంటే అవి లేకుండా ఉంటాయి అన్నమాట. సో చూసారా, మీకు అది అల్లిక అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనము యాడ్ చేసుకుంటూ అది చేపలా అల్లుతూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ వరి కుచ్చులువి ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే కనుక మనకి సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, అలాగే మీరు చేసేటప్పుడు ఏవైనా ఒక వరిది ఈవెన్ మధ్యలో ఇరిగిపోయినా సరే అది ఫస్ట్ నుంచి చేయాలి. ఎందుకంటే మనకి మధ్యలో చేప మధ్యలో తెలిసిపోతుంది అది ఎక్కడ మిస్ అయింది ఏంటి అనేది. సో ఏది కూడా కట్ అవ్వకుండా మీరు అల్లికలో ఏది కూడా అది వరి కట్ అవ్వకుండా చూసుకోవాలి. సో చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ఈ వాల్ హ్యాంగింగ్స్ అనేవి, ప్యాడీ వాల్ హ్యాంగింగ్స్ మీరు తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము చేసేసిన తర్వాత చూసారా, మీరు వీడియోలో చూపిస్తున్నాము, జస్ట్ మనం ఇంకా అల్లిక అయిపోయింది, ఇంకా సైజు సరిపోయింది అన్నప్పుడు జస్ట్ మీరు అటు సైడ్ హాఫ్ తీసుకుని ఏవైతే ఉన్నాయో మనకి అవి వరివి అవి జస్ట్ ఇలా జడ కింద అల్లుతున్నారు. ఇటు జల్ల కింద, అలాగే రిమైనింగ్ ఇటు సైడ్ ఉన్నాయి కదా వీటిని కూడా జడ కింద అల్లి మొత్తం 4 వాటిని కలిపి మనకి ఇక్కడ వాల్ హ్యాంగింగ్ కట్టుకునేలా చేస్తారు. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలా అల్లిన తర్వాత దీన్ని జస్ట్ టైట్గా ముడి వేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు దాన్ని ఇలా జడ కింద అల్లేస్తారు అన్నమాట. సో తర్వాత రెండింటిని కలిపి మనము టైట్గా కడతాము. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అలాగే ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ టైప్ సైడ్ కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా సేమ్ ఇలా జడ కింద అల్లుతారు. ఇప్పుడు అటు సైడ్ అల్లాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగా తిప్పి వీటిని కూడా సేమ్ వీటిని కూడా జడ కింద అల్లుతారు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా ఏదైనా మనకి థ్రెడ్ ఉంటుంది కదా, నేను తాడుతో ఇలా టైట్గా ముడి వేసేయాలి. ముడి వేసేసిన తర్వాత మనకి ఏవైతే ఎక్స్ట్రా బయటకు ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకుంటాం సిజర్ తోటి. చూసారా, మనకి ఈ వాల్ హ్యాంగింగ్ అనేది మనకి ఇది వరితో చేసిన ఈ వాల్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయ్యాయి. సో మనము ఇంటిలో డెకరేషన్ ఐటెం కింద పెట్టుకోవచ్చు. అలాగే మ్యారేజెస్లోని ఇంకా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు చేసింది కాబట్టి ఇవ్వాలి అనుకుంటే చిన్న గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. ఎవరైతే వరి ఇవన్నీ ఇష్టపడతారో వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.